శ్రీకాంత్ వరుస విజయాలతో స్వస్థలం గుంటూరులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు కృష్ణ, రాధాముకుంద ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈటీవీతో సంతోషాన్ని పంచుకున్నారు. వారం ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ ఈవేళ ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ గెలిచి తెలుగువారి సత్తాను చాటాడు. అసలు ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నాడంటే శ్రీకాంత్ బలమైన ఆ షాట్లు, అటాకింగ్ గేము, ఆ స్మాషెస్, తర్వాత ఖచ్చితమైన డ్రాపులతో చైనా ప్లేయర్ను చెన్లాంగ్ను ఏకపక్షంగా 2 వరుస సెట్లో ఓడించాడు. మొత్తం మీద 2 వారాల వ్యవధిలో, 1 వారం వ్యవధిలో మొత్తం 2 సూపర్ సిరీస్ టైటిల్ గెలవడం అనేది ఏ అగ్రశ్రేణి క్రీడాకారుడికి సాధ్యం కాదు. ఒక శ్రీకాంత్ కదా సాధ్యమైంది. తెలుగువారం మనందరికీ గర్వకారణం. అంటే మోకాల గాయంతో గత 4 నెలలుగా కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నాడు. అసలు తర్వాత రెట్టించిన ఉత్సాహంతో అగ్రశ్రేణి ప్లేయర్ని కూడా ఓడిస్తున్నారు. అసలు వీడు ఎలా అనిపిస్తుంది శ్రీకాంత్ ఆత్మవిశ్వాసం అంటే మేము దగ్గరుండి ఏమీ చేయలేదు, కానీ అంతా గోపిచంద్ గారు వాళ్ళు చూసుకొని దగ్గరుండి మళ్ళీ ఇవాళ ఇన్ని టైటిల్స్ కొడుతున్నాడు అంటే మాత్రం ఫుల్ క్రెడిట్ గోపిచంద్ అకాడమీకేనండి, సార్కి. వాళ్ళ మదరు, వాళ్ళ అమ్మగారు కూడా చాలా పిల్లల పట్ల చాలా ప్రేమగా చాలా చక్కగా చూస్తారు ఆవిడ. సో ఆవిడ ఇచ్చే బ్లెస్సింగ్స్ వీళ్ళకి మంచి మంచి పేరు తీస్తున్నాయి. అప్పటి నుంచి ఎలా ప్రాక్టీస్ చేసేవాడు, ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తాడు? సాధారణంగా అందరికీ ఆసక్తిగా ఉంటుంది కదా శ్రీకాంత్ ఏం చేస్తున్నాడు అనేది. ఇంటి దగ్గర మీకు మాత్రమే తెలిసింది. ఆహార నియమాలు అంటే మేము ఏమీ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదండి. ప్రత్యేకంగా మేమేం చేయలేదు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అకాడమీలోనే ఉన్నారు కాబట్టి అక్కడ పద్ధతుల్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో అదే తప్పించి ప్రత్యేకంగా మేమైతే ఏమీ చేయలేదు. సార్ ఎలా ఉంది ఫీలింగ్? చాలా ఆనందంగా ఉందండి. విత్ ఇన్ 1 వీక్లో మళ్ళీ సెకండ్ సూపర్ సిరీస్ టైటిల్ కొట్టడం అంటే చాలా ఆనందంగా ఉంది. గెలుస్తాడని అయితే ఇట్స్ ఎ డ్రీమ్, బట్ ఎనీహౌ ఒక రేంజ్లో వాడు ఆట వాడు ఆడుకుంటూ వెళ్తాడు అని తల్లిదండ్రులుగా ప్లేయర్గా వాడికి ఎంత టెన్షన్ ఉంటుంది ఏ రౌండ్కి ఆ రౌండ్, తల్లిదండ్రులుగా మాకు అంతే ప్రెషర్ ఉంటుంది. ఆ ఫీలింగ్ మాలో మేము గెలిచిన తర్వాత అవన్నీ సద్దుమణికి చాలా ఆనందంగా ఉంటుంది, రెట్టించిన ఉత్సాహం ఉంటుంది. వాళ్ళ ప్రాక్టీస్ గురించి అయితే నాకు తెలీదు, బట్ ఆ క్రెడిట్ అంతా గోపిచంద్ గారికి, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్, మిగిలిన కోచెస్ అందరికీ ఉందండి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ పాత వీడియోస్, పాత మ్యాచెస్ చూసుకుంటూ వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళని ఎట్లా అధిగమించాలి అన్నది వీళ్ళు చెప్తూ, వీడికి దేంట్లో డ్రాబ్యాక్ ఉందో చూసుకుంటూ దాన్ని డెవలప్ చేస్తూ చేశాడు. ఆ క్రెడిట్ అంతా గోపిచంద్ గారికి, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్, ఓవరాల్ గోపిచంద్ గారి అకాడమీ, ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మగారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలుగా చూసుకుంటూ తనని పిల్లలందరినీ ఒక దాని మీద నడిపిస్తూ అందరినీ చేస్తున్నారు. 2012లో మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్లో ఎప్పుడైతే సింగిల్స్ డబుల్స్ కొట్టి వెంటనే గోపిచంద్ గారు నువ్వు సింగిల్స్ కన్వర్ట్ అవ్వు, నీలో ఆట నైపుణ్యం ఉంది అన్నారు. దాన్ని రోజువారీగా మెరుగులు దిద్దుతూ ఈ స్టేజ్కి తీసుకొచ్చే ఆ క్రెడిట్ గోపిచంద్ గారి అకాడమీ. కోట్లాది మంది భారతీయుల ఆశలను మోస్తూ శ్రీకాంత్ ఆస్ట్రేలియా ఓపెన్లో చెలరేగిపోయిన తీరు ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని అనడంలో అతిశయోక్తి లేదు. శ్రీకాంత్ ఇదే దూకుడు వ్యూహంతో వ్యవహరిస్తే, ఆటను కొనసాగిస్తే ఒలింపిక్ పథకం కూడా సాధించడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కేశవ్తో సూర్యారావు, ఈటీవీ న్యూస్, గుంటూరు.